ట్రైలర్ చూసిన తర్వాత ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అని వెయిట్ చేస్తూ ఉన్నా భయ్య ఈ మూవీ కోసం. ఎందుకంటే నాకు వ్యాంపైర్స్, డ్రాగులాస్, సూపర్ పవర్స్ ఉన్న మూవీస్ అంటే చాలా చాలా ఇష్టం. హోటల్ ట్రాన్సిల్వేనియా అని చెప్పి కార్టూన్ యానిమేటెడ్ మూవీ అయితే ఒకటి ఉంది. యానిమేటెడ్ అయినా లిటరల్లీ మీరు చూసినారంటే మీ ఫేవరెట్ మూవీ లిస్ట్లో అది కూడా యాడ్ అయిపోద్ది, అంత బాగుంటుంది. ఇంకా తామా మూవీ స్టోరీ ప్లాట్ చూసుకున్నట్లయితే హీరోయిన్ ఒక బేతాళి అనమాట. అడవిలో వీళ్ళకంటూ ఒక రహస్య స్థావరం ఉంటుంది, ఒక గ్యాంగ్ లెక్క ఉంటుంది. హీరో వచ్చేసి హాంటెడ్ హౌస్, గోస్ట్ వీడియోస్కి సంబంధించి తీస్తుంటారు. సో ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసమని హీరో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా అడవిలోకి వెళ్తారు. అక్కడ ఒక ఎలుగుబంటి అటాక్ చేయడం, హీరో ఒక దిక్కు వాళ్ళ ఫ్రెండ్స్ ఒక దిక్కు పోతారు. హీరోని ఆల్మోస్ట్ చంపేయబోతుంది ఎలుగుబంటి, స్పృహ తప్పి పడిపోతాడు హీరో. అప్పుడు హీరోయిన్ వచ్చి ఎలుగుబంటిని తరిమేసి హీరోని తీసుకొని కాపాడుతుంది. వాళ్ళ తాండాకి తీసుకెళ్తే అక్కడ మనిషి రాకూడదు అని చెప్పి వాడిని బలి ఇవ్వాలనుకుంటారు. హీరోయిన్ అక్కడ నుంచి కాపాడి తీసుకొని వచ్చి హీరో వాళ్ళ ఇంటికి వెళ్తారు. అక్కడ హీరోయిన్ బేతాళి అని తెలుస్తుంది. సో బేతాళి అని తెలిసిన తర్వాత హీరోయిన్ని ఎలా హ్యాండిల్ చేశాడు, తన ప్రేమని అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యిద్ది అనమాట. సో తన ప్రేమని ఎలా వ్యక్తం చేశాడు, తనతో ఎలా ఉన్నాడు, అండ్ ముఖ్యంగా వాళ్ళ బేతాళి గ్యాంగ్కి ఎలా రాజు అయ్యాడు అనేది ఇంకా తర్వాత మిగిలిన మూవీ స్టోరీ థియేటర్లో చూసి తెలుసుకోవాల్సిందే. ఇంకా రివ్యూ చూసుకున్నట్లయితే ఫస్ట్ హాఫ్ భయ్య థియేటర్లో నిద్రపోవడం రెండోసారి. అది ఫస్ట్ టైం అప్పుడెప్పుడు బాగా ఒక వారం అంతా పని చేసి ఇలా ఎలాగైనా సరే సినిమా చూడాలి అని చెప్పి సలార్కి వెళ్ళా రాత్రి 6 గంటల షోకి. అప్పుడు నిద్ర వచ్చింది, అంటే బాడీ సపోర్ట్ చేయక. కానీ సినిమాకి వెళ్ళా నేను, ఖచ్చితంగా సినిమా చూడాలి ఈరోజు అనుకొని వెళ్ళా. టైం సెట్ అవ్వక ఆ రోజు 6 గంటలకి అప్పుడు నిద్ర వచ్చింది. తర్వాత తామా సినిమాకే నిద్ర రావడం. దేవుడా ఫస్ట్ హాఫ్ ఉంటుంది, ఎందుకు సినిమాకి పోయినాం, ఈ సినిమాకి ఎందుకు వచ్చినాం, బాధేస్తుంది. అదేందో హీరోయిన్ మీద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అయ్యిద్ది. అసలు ఎందుకైతుందో కూడా అర్థం కాదు. యాక్చువల్గా మూవీస్ అనేవి అన్నీ స్క్రిప్టెడ్ అన్నమాట, ఖచ్చితంగా స్క్రిప్టెడ్తో తీస్తారు కదా. బట్ ఈ మూవీ పక్కా స్క్రిప్టెడ్తో తీసినారు అని అనిపిస్తుంది. జనరల్గా మూవీస్ చూసుకుంటే చాలా న్యాచురల్ అనిపిస్తాయి కొన్ని మూవీస్, బట్ ఈ మూవీ మాత్రం పక్కా స్క్రిప్టెడ్, అదేదో 100% స్క్రిప్ట్లా చేసినారు అనిపిస్తుంది. ఒక రెమో కానీ, తొలి ప్రేమ కానీ, ఇట్లా లవ్కి సంబంధించిన మూవీస్ అన్నీ చూసుకుంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జరిగినచ్చు, బట్ మంచిగా అనిపిస్తాయి, ఒక మోటివ్ లెక్క అనిపిస్తుంది. కానీ దీంట్లో ఏముండదు, ఊరికెట్లా చూసినామంటే చూసినాం అన్నట్లు. ఇంకా ఫస్ట్ హాఫ్ మాత్రం ఏం లేదు చెప్తున్నా, వాళ్ళ ఇంట్రడక్షను, ల్యాగ్డ్ సీన్స్, వాళ్ళ తాండాను పరిచయం చేయడం, ఇవన్నీ ఉంటాయి. చాలా ల్యాగ్ అనిపిస్తుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ గురించి మనం మాట్లాడుకోవద్దు, ఓకేనా. ఇంకా సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే ఈ సెకండ్ హాఫ్కి తామా అని కాదు, తోడేలు బడియా అని హిందీలోది. సో తోడేలు 2, బడియా 2 అని చెప్పి రిలీజ్ చేయాల్సింది. ఇంటర్వెల్ తర్వాత మూవీ అంతా తోడేలుది జస్ట్ కేమియో అనమాట. బట్ మూవీ అంతా ఆక్యుపై చేసేసింది. లిటరల్లీ మనిషి తోడేళ్ళక మారడం, మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఫైట్స్, ఆ బేతాళుడు తోడేళ్ళకి మధ్య ఫైట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ గూమ్స్ బంప్స్ లెక్క ఉంటుంది. జస్ట్ ఈ మూవీ సెకండ్ హాఫ్ కోసం వెళ్ళొచ్చు అనమాట, అంతే. మన కన్నప్పలో అందరు ప్రభాస్ కోసం సెకండ్ హాఫ్ యూనిక్ వెళ్ళినట్టు ఈ మూవీ జస్ట్ తోడేలు కోసం సెకండ్ హాఫ్ యూనికే వెళ్ళొచ్చు, అంత బాగుంటుంది. అండ్ నేను మూవీ అయిపోయిన తర్వాత తోడేలు కూడా చూసిన. లిటరల్లీ అసలుకి 3-4 ఇయర్స్ బ్యాక్ తామాతో పోల్చుకుంటే అప్పటికే ఆ రేంజ్లో గ్రాఫిక్స్, స్టోరీ, నరేషన్ అంతా సెట్ చేసుకున్న వాళ్ళు తామాలో ఎందుకు ఫెయిల్ అయినారో నాకు అర్థం కాలేదు. అండ్ సెకండ్ హాఫ్ కోసం మూవీకి ఖచ్చితంగా వెళ్ళొచ్చు, చూడొచ్చు, బాగా ఎంజాయ్ అనిపిస్తుంది, హై ఫీల్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ రష్మిక మందన్న క్యూట్ ఇన్నోసెంట్ యాక్టింగ్ అండ్ గ్లామరస్ ఎక్స్పోజింగ్ చాలా బాగుంది అనిపిస్తుంది. సో థియేటర్కి వెళ్ళి మూవీ చూసేయండి.